ఉగాది చరిత్ర. తెలుగు సంస్కృతిలో ఉగాది ప్రాముఖ్యత మరియు చరిత్ర. ఉగాది పరిచయం. ఉగాది అనే పదం సంస్కృత పదాల్లో యుగ అంటే కాలం మరియు ఆది అంటే ప్రారంభం నుండి ఉద్భవించింది. ఇది తెలుగు నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ప్రాథమికంగా చైత్ర మాసం అంటే మార్చి లేదా ఏప్రిల్ మొదటి రోజున జరుపుకుంటారు. ఇది ప్రపంచ సృష్టి, నూతనత్వం మరియు పునర్జీవనాన్ని ప్రతిబింబిస్తుంది. పురాణ ప్రాధాన్యత. బ్రహ్మ సృష్టి. బ్రహ్మ పురాణం ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించాడని నమ్మకం. ఇది సత్యయుగం యొక్క ఆరంభాన్ని సూచిస్తుంది. విష్ణు పాత్ర. ఉగాది సమయ చక్రాల పునరుత్తిని గౌరవిస్తోంది. ఇది విష్ణు యొక్క సృష్టిని నిర్వహించే స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. సాంస్కృతిక ఆచారాలు. పంచాంగ శ్రవణం. ఈ రోజున పురోహితులు సంవత్సరపు పంచాంగాన్ని వినిపిస్తారు. ఇది వ్యవసాయం, రాజకీయాలు, వాతావరణం వంటి అంశాలను అంచనా వేస్తుంది. ఉగాది పచ్చడి. 6 రుచులు కలిగిన ఈ వంటకం చేమలకాయ, బెల్లం, చింతపండు, మిర్చి, ఉప్పు, మామిడికాయ జీవితంలోని వైవిధ్యమైన అనుభవాలను ప్రతిబింబిస్తుంది. ఆచారాలు మరియు సాంప్రదాయాలు. వేప బెల్లం, వేప పూత మరియు బెల్లం తినడం ద్వారా జీవితంలోని తీపి, చేదు సంఘటనలను స్వీకరించే సందేశం ఇవ్వబడుతుంది. ఆధునిక ప్రాధాన్యత. ఉగాది ప్రాచీన సాంప్రదాయాలను నూతన జీవితంతో అనుసంధానిస్తుంది. ఇది ఏకత మరియు ఆశావాదాన్ని పెంపొందిస్తుంది. ఉగాది తెలుగు సాంస్కృతిక ప్రాణం. ఇది జీవితం యొక్క చక్రీయ స్వభావాన్ని, కృతజ్ఞత మరియు స్థితిస్థాపకతను నేర్పిస్తుంది. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జీవితపు కొత్త అధ్యాయాన్ని స్వాగతించే ఈ పర్వదినంలో సుఖ దుఃఖాలని సమతుల్యంగా స్వీకరించే శక్తి మీకు కలగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.